హలో వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం డ్రై ఫ్రూట్స్ లడ్డు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె లేదంటే బాండీ తీసుకొని కొద్దిగా నెయ్యి పోసేసి దాంట్లోనే బాదం వేయించుకొని జాలి గిన్నెతో తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. అదే బాండీలో కొద్దిగా సారా పలుకులు కూడా వేయించుకొని ఒక గిన్నెలో తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే నెయ్యిలో కొద్దిగా కాజు కూడా వేసేసుకొని కొంచెం డ్రై రోస్ట్ అయ్యేంత వరకు కొద్దిగా బ్రౌనిష్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకొని పక్కన పెట్టేసుకోండి. అలాగే వాల్నట్స్ ఏవైతే ఉన్నాయో ఇంట్లో కొద్దిగానే ఉండే అవి మాత్రమే వేస్తున్నాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఆ మిక్సీ జార్లో ఒక్కొక్కటిగా వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి. అలాగే వేయించి పెట్టుకున్న బాదం కూడా మిక్సీ పట్టేస్తున్నామండి. వేయించుకున్నదంతా ఒక గిన్నెలో తీసేసుకొని ఆ పొడినంతా ఒక గిన్నెలో వేసేసుకోండి. కొంచెం పలుకుల్లాగానే మిక్సీ పట్టండి. మరీ మెత్తగా అయిపోతే కూడా బాగుండదు. డ్రై ఫ్రూట్స్ అనేటివి కచ్చాపిచ్చాగా ఉంటాయి, దాని టేస్ట్ అనేది తెలుస్తుంది. వేయించి పెట్టుకున్న సారా పలుకులు ఏవైతే ఉన్నాయో గుమ్మడి గింజలు అవి కూడా అందులోనే వేసేసుకొని మిక్సీ పట్టేశాను. కొద్దిగా స్వీట్నెస్ కోసం బెల్లం కూడా కట్ చేసి పెట్టుకున్నాము. కట్ చేసి పెట్టుకున్న బెల్లం ఏదైతే ఉందో అది కూడా అదే మిక్సీ జార్లో వేసేసుకోండి. లేదనుకుంటే చేత్తో బాగా స్మాష్ చేస్తే సరిపోతుంది. బెల్లం ఒకవేళ డైరెక్ట్గా గిన్నెలో వేస్తే కొంచెం మెత్తదనం ఉంటుంది కదా, దాన్ని బాగా ఆ పొడి ఏదైతే ఉందో దానికి మొత్తం పట్టేలాగా మంచిగా కలిపేసుకోండి ఒక్కసారిగా. ఇది ఇలా కలిపి పెట్టేసుకున్న తర్వాత డేట్స్ కూడా చిన్న చిన్న ముక్కలుగా గింజలు తీసేసి కట్ చేసి పెట్టేసుకున్నాము. అవి కూడా అదే పిండిలో వేసేసి బాగా కలిపేసుకోండి. లాస్ట్లో ఫ్లేవర్నెస్ కోసం కొద్దిగా గసగసాలు కూడా యాడ్ చేసామండి. మీకు కావాలి అనుకుంటే వేసుకోండి, లేదంటే దాంతోనే లడ్డూలాగా చేసేసుకొని సర్వ్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇలా లడ్డూలు చేస్తూ ఉండగా దీనికి సంబంధించిన పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. ఈ నట్స్లో ప్రోటీన్స్, ఫైబర్ కంటెంట్, ఇంకా విటమిన్స్ అండ్ మినరల్స్, హెల్త్ కావాల్సినవి అన్నీ ఎసెన్షియల్గా ఉంటాయి. సో పిల్లలు ఎలాగో నట్స్ తినరు కాబట్టి ఇలా నట్స్తోని లడ్డూస్ చేసి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. డేట్స్ వచ్చేసి హై ఇన్ ఫైబర్ అండ్ డెలివరీ ఉమెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి బెస్ట్ అని కూడా సజెస్ట్ చేస్తారు. బెల్లం వచ్చేసి రిచ్ ఇన్ ఐరన్ కంటెంట్. ఫైనల్లీ యమ్మీ అండ్ వెరీ వెరీ టేస్టీ అండ్ హెల్దియర్ లడ్డూస్ రెడీ. ఇలా ట్రై చేసి చూడండి, అన్ని ఏజ్ వాళ్ళకి బెనిఫిట్స్. అండ్ మీ ఫేవరెట్ స్వీట్ ఏంటో కమెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్.